హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో కేఎఫ్సి చికెన్ తయారు చేయడం నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: టమాటో సాసు, చికెన్ మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్, సాల్ట్, పెప్పర్ పౌడరు, పెరుగు, చిల్లీ పౌడర్. ముందుగా 30 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ తీసుకొని 1 స్పూన్ టమాటో సాసు, 1 స్పూన్ చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, రుచికి తగినంత సాల్ట్, పెప్పర్ పౌడర్ 1 స్పూను, పెరుగు 1/2 కప్పు వేసుకొని చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మసాలా పౌడర్లు అన్నీ చికెన్ లెగ్ పీసులకు బాగా అప్లై అయ్యేట్టుగా కలుపుకొని 3 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మూడు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు పక్కన పెట్టుకొని కేఎఫ్సి స్టైల్ లాగా రావడానికి ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. తరువాత కార్న్ఫ్లవర్ 1 కప్పు, పెప్పర్ పౌడర్ 1 స్పూను, చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, సాల్ట్ రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఇంకో ప్లేట్లో 2 కోడిగుడ్లు తీసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క చికెన్ ముక్కను తీసుకొని ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసి పిండిని చికెన్ ముక్కకు బాగా అప్లై చేసిన తరువాత కూలింగ్ వాటర్లో వేసి ఎగ్లో ముంచి తరువాత మళ్ళీ పిండిలో వేసి చికెన్ ముక్కకు చుట్టూ బాగా పిండి అప్లై చేయాలి. మిగతా లెగ్ పీస్లు అన్నీ కూడా అదే విధంగా మసాలాలన్నీ అన్నిటికీ తగిలేలాగా కలుపుకొని ప్లేట్లో పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి అయిన తరువాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నూనెలో చికెన్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి 15 నుంచి 18 నిమిషాల పైనే టైం పడుతుంది. ఓపిక అవసరం గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్ మీద వేపితే రంగు వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం చికెన్ మగ్గదని గుర్తుంచుకోవాలి. కొంచెం సేపు వేగిన తరువాత మనం అప్లై చేసిన మసాలా ముక్క నుండి విడిపోకుండా మెల్లగా అటు ఇటు తిప్పుకోవాలి. చూడండి, 17 నిమిషాల తరువాత ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చింది. దీనిని వేడివేడిగా కెచప్తో తిని చూడండి, దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మిగతా ముక్కలని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసుకోవాలి. ఇవి బయట క్రిస్పీగాను లోపల జ్యూసీగాను యాజ్ ఇట్ ఈజ్ KFC టేస్ట్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.